శ్రీ గణేశాయ నమః. జయ విజయుల జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. త్రిమూర్తులు త్రిగుణాత్మకులు, సృష్టి స్థితి లయలకు అధిష్టాన దేవతలు. రక్షణ ఇచ్చే విష్ణువును పూజించడం ద్వారా భద్రతని, శ్రీ మహాలక్ష్మి ఇచ్చే ధనం ద్వారా సుఖాలను పొందటానికి లక్ష్మీదేవిని ప్రార్థిస్తాం. మహాశివుడు లయకారకుడు. మరణమంటే మానవుడికి భయం. అందుకే అట్టి మరణ భయాన్ని పోగొట్టి అనంతమైన దూరంలో మృత్యువును ఉంచమని ప్రార్థిస్తాం శివుణ్ణి. బ్రహ్మ సృష్టించేవాడు, మనల్ని ఎప్పుడో పుట్టించాడు. మోక్షం అనే పరబ్రహ్మ దర్శనం సిద్ధించేది బ్రహ్మవరం వల్లనే. శివలింగం ముందు భాగాన్ని బ్రహ్మదేవుడు, చివరి భాగాన్ని శ్రీ మహావిష్ణువు చూసి రావాలనే ఓసారి పందెం వేసుకున్నారు. దేవతలందరూ సాక్షిగా ఇద్దరు బయలుదేరారు. బ్రహ్మ ఎంత దూరం వెళ్ళినా శివలింగం ముందు భాగం కనిపించలేదు. బ్రహ్మకు ఎంత దూరం వెళ్ళినా శివలింగం కనిపించక ఇంకా విష్ణువుకు చివరి భాగం కనిపించలేదు. ఇద్దరికీ కూడా చివరి భాగం కనిపించలేదు. బ్రహ్మదేవుడికి మార్గ మధ్యంలో దేవలోకపు గోవు, మొగల చెట్టు కనిపిస్తాయి. బ్రహ్మ వారితో తాను శివలింగం ముందు భాగం చూసినట్లుగా దేవతలకు సాక్ష్యం చెప్పమంటాడు. బ్రహ్మదేవుడు అడిగితే కాదంటామా అని బ్రహ్మతో కలిసి వెళ్ళి బ్రహ్మ శివలింగం ముందు భాగం చూశాడని సాక్ష్యం చెప్తాయి. దేవతలు నిజమని నమ్మి బ్రహ్మదేవుడిని విజేతగా ఎంపిక చేస్తారు. ఈలోగా శ్రీ మహావిష్ణువు వస్తాడు. అదే సమయంలో ఆకాశవాణి దేవలోకపు గోవు, మొగలి పువ్వు అబద్ధం చెప్పాయని తెలియజేస్తాయి. దాంతో అసత్యాన్ని పలికిన బ్రహ్మకి పూజలుండవని, అబద్ధం సాక్ష్యాన్ని చెప్పిన మొగలి పువ్వుకు పూజకు పనికిరాదని, గోముఖం చూస్తే దోషమని శాపం విధించబడ్డాయి. భగవంతుడు బ్రహ్మ పదార్థంగా రూపము, రంగు, ధర్మము, ఆకారము ఇలాంటి వారు లేకుండా శక్తి రూపంగా అంటే జగన్మాతగా ఉంటాడు. ఆ రూపం అంటే బ్రహ్మ పదార్థం. ఈ ప్రపంచపు నడక కోసం సృష్టి స్థితి లయల నిమిత్తం త్రిమూర్తుల్ని జగన్మాత సృష్టించింది. అలాంటి త్రిమూర్తులలో విష్ణుమూర్తి యొక్క భక్తులు జయ విజయులు. జయ విజయులు అనేవారు మహావిష్ణువు యొక్క మందిర రక్షకులు, అనగా ద్వారపాలకులు. ఒకనాడు లక్ష్మీదేవి అపరాత్రి వేళ విష్ణు సన్నిధికి వచ్చింది. ఇది సమయం కాదని వారు అడ్డగించారు. ఆమె జగన్మాత కనుక విష్ణు యొక్క అంగీకారంతో లోనికి ఎగింది. అప్పటి నుండి వారికి గర్వం ఎక్కువైపోయింది. ఒకానొక సమయాన సనక సనందన నారదుల్ని మహర్షులు విష్ణు దర్శనార్థం వచ్చారు. జయ విజయులు గర్వంతో ఇది స్వామిని దర్శించుటకు వేళ కాదు అని దురుసుగా వారితో ప్రవర్తిస్తారు. మహర్షులు శాపాయుధులు, పరమసత్వ స్వరూపమైన వైకుంఠంలో మీ వంటి తమోగుణ భూయిష్ఠులు ఉండకూడదు, కాబట్టి మీరు భూలోకాన రాక్షసులుగా జన్మించండి అనే శాపాన్ని ఇస్తారు. అదే కోపంతో వారు విష్ణు దర్శనానికి మందిరంలోకి వెళ్తారు. స్వామికి పాద సంవాహనం ఆచరిస్తున్న శ్రీ మహాలక్ష్మి తపస్సులు వచ్చుచున్నారని ఆ పని విడిచి పక్కగా నిలిచింది. కుమారుడు వచ్చినప్పుడు తండ్రి సౌఖ్యాన్ని నిలిపాడు కాబట్టి నీ భూలోకాన్ని జన్మించమని శపించి స్వామిని సందర్శించి వెళ్ళిపోయారు. అంతకు ముందుగానే స్వామివారు యోగ నిద్రలో ఉండగా దేవతలు వచ్చి రావణుని వలన కలుగుతున్న బాధలను చెప్పుకోబోయారు. లక్ష్మీదేవి స్వామికి నిద్రాభంగం కావింపదలవద్దు అని తాను ముందు పోయి లంకలో నుండి స్వామిచే రాక్షస నాశనం చేయిస్తానని చెప్పి వారిని తిప్పి పంపేసింది. దానికి తగినట్లుగా శాపాన్ని కలిసి వచ్చిందనమాట. అప్పుడు విష్ణుదేవుడు జయ విజయులను పిలిచి ఆ మహర్షుల వాక్కు అమోఘం కాబట్టి తాను వారి శాపాన్ని మరలింపజాలనని చెప్పి
3 జన్మల్లో నాకు విరోధులై పుడతారా, లేకపోతే 7 జన్మల్లో స్వామికి అనుకూలంగా జన్మించి వైకుంఠానికి వస్తారా అని జై విజయుల్ని ప్రశ్నిస్తే వారు జై విజయులు 7 జన్మల్లో స్వామి వియోగాన్ని భరింపజాలమని 3 జన్మల్లోనే విరోధులుగా పుట్టి మరణించిన తర్వాత విష్ణు సాయుధ్యాన్ని పొందుతాము అని వారు పలికారు. విష్ణువు అందుకు అంగీకరించాడు. మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రెండవ జన్మలో రావణ కుంభకర్ణులుగా, మూడవ జన్మలో శిశుపాల దంతభక్తులుగా పుట్టి విష్ణువుచే హతులై మళ్ళీ శ్రీ వైకుంఠాన ద్వారపాలకులుగా వచ్చారు. భగవంతుడు అవతారాల ధరించడంలో గల ఉన్నటువంటి విశేషం ఏంటంటే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ, ఇది ప్రతి అవతారంలోని లక్ష్యం. ధర్మాన్ని తిరిగి నెలకొల్పడానికి పదే పదే నారాయణుడు జన్మిస్తాడు. అవతార పురుషుడు మానవ రూపంలో కనిపించిన మానవులకు గుణ కర్మలకు అతీతంగా వ్యవహరిస్తాడు. నారాయణుడు సద్గుణ సంపన్నుడు, సర్వశక్తి సంపన్నుడు అయినా తన శక్తుల్ని వృధాగా ప్రదర్శించడు. చివరి క్షణం వరకు సహనం ప్రదర్శిస్తాడు, మార్పు చెందే అవకాశాలు ఇస్తాడు. అవతార పురుషుడి మంచిని అసమర్థతగా పిరిగితనంగా భావించి రాక్షసత్వం మరింతగా ప్రదర్శించినప్పుడు సంహారం చేస్తాడు. హిరణ్యకశిపుడు భగవంతుని ఉనికిని ప్రశ్నించి గర్వంగా అడిగేసరికి స్తంభంలో నుండి నారసింహ రూపంలో వచ్చి రాక్షస సంహారం చేశాడు. అలాగే ఆంజనేయుని బాణాలతో హింసించినప్పుడే శ్రీరామచంద్రుడు ఆగ్రహంతో రాంబాణం సంధించాడు. అది అవతార పురుషుని గుణం. చివరి క్షణం వరకు అవతల వ్యక్తిలో సహజ మార్పును తెచ్చే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈ జై విజయుల యొక్క తొలి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని, రెండో జన్మలో రావణ కుంభకర్ణులుగాను, మూడో జన్మలో శిశుపాల దంతభక్తులుగా పుట్టి శ్రీహరికి వైరులై ఉండి విష్ణువు చేత హతులై మరలా శ్రీ వైకుంఠాన్న ద్వారపాలకులుగా విచ్చేశారు. ఈ విధంగా భక్తుల్ని రక్షించడం కోసం భగవంతుడు అవతారాలు ఎత్తి భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ని కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.